హాయ్ అండి. ఇది బీరకాయ పచ్చడి. 2 బీరకాయలు తీసుకొని శుభ్రం కడిగి ముక్కలు కోసి పక్క పెట్టుకొని సన్నగా ముక్కలు తరిగి పక్క పెట్టుకొని ఒక 5 పచ్చిమిరకాయలు తీసుకొని శుభ్రం కడిగి పక్క పెట్టుకొని నూనె కళాయి పెట్టుకొని కళాయిలో కొంచెం నూనె వేసుకొని సరిపోయేంత నూనె వేసుకొని ఒక 3 స్పూన్లు నూనె వేసుకొని దాంట్లో కొద్దిగా పచ్చిమిరకాయలు వేసి ఏగే ముందు కొద్దిగా జీలకర్ర, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసి సన్నగా మంట మీద కొద్దిసేపు వేపుకొని పక్క పెట్టుకొని అవి మిరపకాయలు పక్క పెట్టుకొని ఒక గిన్నెలో పోసి పక్క పెట్టుకొని తర్వాత మనం సన్నగా తరిగిన బీరకాయ ముక్కల్ని ఆ నూనెలో కొద్దిసేపు ఫ్రై చేసి కొద్దిగా వేగినాక పక్క పెట్టుకొని చల్లారినాక మిక్సీ పట్టేటప్పుడు కొంచెం 2 ఎల్లిపాయ ముక్కలు వేసి మిక్సీ పట్టుకొని మిక్సీ పట్టుకున్నాక ఇలా పచ్చడి తయారవుతుందండి. ఇక కొంచెం ఎల్లిపాయ వేయాలన్నమాట. మిక్సీ పట్టేటప్పుడు 2 ఎల్లిపాయ రెబ్బలు వేయాలి. మెత్తగా మిక్సీ పట్టినాక మరీ మెత్త పట్టొద్దు, మామూలు పట్టాలన్నమాట. ఇట్లా చట్నీ లెక్క అంటే మరీ మెత్త పట్టొద్దు, కొద్దిగా ద్వార మామూలు పట్టాలన్నమాట. ఇట్లా చట్నీ మంచిగా ఇట్లా బీరకాయ పచ్చడి ఇట్లా పట్టాలి. కొంచెం బాగుంటుంది. సూపర్ అండి. ఇది బీరకాయ పచ్చడి అండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మీరు కూడా తయారు చేసుకుందండి. మేము తిన్నాం. థ్యాంక్స్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఇది బీరకాయ పచ్చడి అండి. సూపర్ ఉంది. కొద్దిగా చింతపండు కూడా వేసుకోండి, పుల్ల పుల్లగా బాగుంటుంది. థ్యాంక్స్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.